నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రతిపక్ష నాయకుడు జూలై 17 నుంచి మళ్ళీ భారతదేశంలో తన కార్యకలాపాలు మొదలుపెట్టబోతున్నట్టు ఒక పెద్ద ట్వీటు. అలాగే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నది చూస్తూనే ఉన్నాం మనం కొన్ని రోజులుగా. సోనం వాంగ్చుక్, ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్కి సంబంధించి రాజీనామా చేయాలని ఆమరణ నిరాహార దీక్ష అంటూ అక్కడ దానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో సోనం వాంగ్చుక్ ఏదో పెద్ద త్యాగశీలుడు, ఆయన పోరాట యోధుడు ఇవంటూ అప్పుడే సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే లిబరల్సు, కమ్యూనిస్టులు, మార్కిస్టులు మొత్తం అందరూ అని చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా సోనంని పొగుడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మీకు ఢిల్లీ రాజధానిలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ కూడా భారతదేశంలో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒక రకమైన ఉద్యమం ఖచ్చితంగా చెప్పచ్చు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 4 రోజుల కిందటే మార్కిస్ట్ లీడర్సు చైనీస్ ఎంబసీలో కొంతమందిని కలిశారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఇక్కడ సోనంని కలిశారు. క్లియర్గా తెలుస్తుంది వెనక ఎవరి హస్తం ఉందో ఏంటో దీని వెనకంతా కూడా. కొన్ని రోజులుగా మన దేశంలో ఒక అద్భుతమైన కథను నమ్మించడానికి చాలా ప్రయత్నించారు. ప్రస్తుతం సోనం వాంగ్చుక్ గురించి అంతకుముందు ఒక వీడియో చేశాను, చివరిలో పెడతాను ఎండ్ కార్డులో. అతను ఎలాంటి వాడు, అతను చేసిన ఉద్యమంలో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, ఇదంతా కూడా చాలా నేను చెప్పినట్టుగా ఒక అద్భుతమైన కథను నమ్మించడానికి పోర్ట్రేటు భలే ఒక సినిమా స్టోరీ కింద సోనంని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు, నమ్మించడానికి ప్రయత్నించారు. దీనికి మూలం ఎక్కడ పడిందంటే 3 Idiots అనే సినిమా. 3 Idiots సినిమాలో ఉన్న ర్యాంచో పాత్రని చాలా సోనం వాంగ్చుక్దే అని, ఆ పాత్ర అంతా ఏమీ లేని ఒక పేద లడాక్ కుర్రాడు కష్టపడి పైకొచ్చి మన విద్యా వ్యవస్థని ఎదిరించి సామాన్యుల కోసం పోరాడే ఒక విప్లవాత్మక ఆవిష్కర్తగా మారాడని ప్రచారం చేశారు సోనం గురించి అంతా కూడా. కానీ అసలు ఈ కథలో ఎంత మనం వెతికినా ఎక్కడా కూడా నిజం లేదు. ఎందుకంటే నిజానికి 3 Idiotsలోని ఈ పాత్ర సోనం వాంగ్చుక్ను చూసి సృష్టించింది కాదు. అసలు విషయం ఏంటంటే ఆ సినిమా వచ్చిన తర్వాతే అందులోని పాత్రను బట్టి వాంగ్చుక్ తన ఇమేజ్ను పూర్తిగా మార్చుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా సృష్టించిన క్రేజ్ వల్లే ఈ సోనం అనే అతను ఒక హీరోగా మారిపోయాడు. చాలామందికి తెలిసింది అతని పేరంతా. ఆ సినిమా లేకపోతే ఇతని గురించి ఎవరికీ తెలిసేది కాదు. నిజమైన చరిత్ర సినిమా అంత రంగుల ప్రపంచం కాదు, చాలా నేరుగా ఉంటుంది. ఎంత ఫేక్ కథ వెళ్ళారంటే ఇతను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినట్టు. ఇతను పేదరికం కాదు, పూర్తిగా రాజకీయ పలుకుబడి ఉంది. వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యల్ లే ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 1975లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన మంత్రి పదవి రాగానే కుటుంబాన్ని శ్రీనగర్కి మార్చేశాడు. ఏదో అన్ని కష్టాలు పడుతూ పైకి వచ్చిన ఒక పేద కొంట ప్రాంత బాలుడి కథలాగా చూపించడానికి అల్లటానికి ప్రయత్నించారు సోనం గురించి. అదేది కాదు, చిన్నప్పటి నుంచే అధికారం, రాజకీయ పలుకుబడి, అన్ని సౌకర్యాలు ఉన్న ఒక జీవితం నుంచి వచ్చిన వ్యక్తి ఈ అబద్ధపు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ స్టూడెంట్స్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న సోనం వాంగ్చుక్ చరిత్ర చాలా ఇంకా కట్టు కదా. ఐఐటి చదివేశాడని, ఎక్కడ ఐఐటి చదవలేదు ఆయన. 1987లో శ్రీనగర్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు నిట్ శ్రీనగర్ అంటారు, అందులో నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశాడు. సాధారణ విద్యార్థులు చదివే కాలేజీలోనే ఆయన కూడా చదివాడు. పైగా ఆయన తండ్రి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి మంత్రి కావటంతో ఆ పొలిటికల్ రాజకీయ ప్రభావంతోనే అతనికి అక్కడ సీట్ వచ్చిందని కూడా ఒక వాదన ఉంది. నిజమైన పేద విద్యార్థులకి దక్కని అవకాశాలు రాజకీయ కుటుంబం కావటం వల్లే ఆయన చాలా సులువుగా దక్కాయి. ఎక్కడా కూడా అతను ఐఐటి చదవలేదు, మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్. ఇంకా అబద్ధ ప్రచారం, సైంటిస్టే కాదు, ఎక్కడ పేటెంట్లు కూడా లేవు. మనం చూస్తే చరిత్ర అతని గురించి, అతను కేవలం మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే. ఆ తర్వాత పర్యావరణ కార్యకర్తగా మారి లడాఖ్లో జరిగే చాలా అభివృద్ధి పనులకి అంతా కూడా వ్యతిరేకిస్తూ వచ్చాడు ఇతను. ఆయన కనిపెట్టారని చెప్పుకునే ఐసు స్తూప ఇది కూడా ఫేక్. ఎందుకంటే ఆవిష్కరణల మీద ఆయన ఎక్కడ
ఆయన పేరుతో, సోనం పేరుతో ఒక్కటంటే ఒక్క పేటెంట్ కానీ లేదా కనీసం ఒక రీసెర్చ్ పేపర్ కూడా ఎక్కడ అదేది కూడా నమోదు కాలేదు. ఇవంతా కూడా ఫేకే. అసలు నిజం ఏంటంటే మంత్రి కొడుకైన ఒక అత్యంత ధనిక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని ఏదో పేద ప్రజల గొంతుగ్గా మన ముందు ప్రొజెక్ట్ చేశారు. కేవలం వాంగ్చుక్ మాత్రమే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మనకి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కనబడుతూనే ఉన్నారు. బోస్టన్ లాంటి ఖరీదైన విదేశీ కాలేజీల్లో లక్షలు తగిలేస్తూ చదువుకునే అభిజిత్ దీప్కే అతన్ని తీసుకున్న, లేదా సౌత్ ఢిల్లీ లాంటి అత్యంత సంపన్న ప్రాంతంలో ఉంటూ క్లాట్ పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ సమాజం కోసం ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చే సౌరవ్ దాస్ని, వీరంతా కూడా క్షేత్ర స్థాయిలో సామాన్యుల కోసం ఒక్క పని కూడా చేయకపోయినా పేద భారతదేశానికి ప్రతినిధులుగా చలామణి అవుతున్నట్టుగా నటిస్తున్నారు వీళ్ళందరూ కూడా. చివరిగా ఏం చెప్పేది ఏంటంటే మన దేశంలో ఒక వర్గానికి చెందిన ధనిక రాజకీయ పలుకుబడి ఉన్న కొంతమంది వ్యక్తులు పేదరికం మరియు అణగారిన వర్గాల ముసుగు వేసుకోవడంలో బాగా నైపుణ్యం సంపాదించారని చెప్పచ్చు. సినిమాలు, వీడియోలు, కొన్ని కథనాలను వాడుకుంటూ తమ చుట్టూ ఉన్న ఒక గొప్ప ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ ఆ ముసుగు వెనక ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళు అనుభవిస్తున్న అధికారం, హోదా మరియు కుటుంబ రాజకీయ నేపథ్యం. సోనం వాంగ్చుక్ కథ పేదరికం నుండి వచ్చిన విప్లవం కాదు, రాజకీయ పలుకుబడి నుండి ఒక ప్రజా పోరాటం రంగులాగా మార్చి ప్రజలు ముందుకు తెచ్చిన ఒక కథ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా క్లియర్గా సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎకో సిస్టమ్, కమ్యూనిస్ట్ ఎకో సిస్టమ్ ప్రొజెక్షన్ గత 24 గంటలుగా సోనం అక్కడ ఆమరణ నిరాదీక్షలో ఉన్న ఢిల్లీలో స్టూడెంట్స్ రావట్లేదు, తల్లిదండ్రులు రావట్లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదు. ఏమైపోతుంది భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏమైపోతుంది? పేపర్ లీక్ అనేది చాలా తప్పేది, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లీక్ కాకుండా ఆ విషయం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని కంట్రీని డీస్టెబిలైజ్ చేయడానికి, యూత్ని రెచ్చగొట్టడానికి సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు వెనక విదేశీ శక్తుల నుంచి ఖచ్చితంగా నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటూ ఉంటారు. దయచేసి అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.